మెస్ కంపల్సరీ తీసుకోవాలా, సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చా? స్టార్టింగ్ మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడే చెప్తారు మెస్ కంపల్సరీ తీసుకోవాలి అని. మంత్లీ అరౌండ్ 10K అలా తీసుకుంటారు. బట్ నేనైతే ఫస్ట్ ఇయర్ మెస్ తీసుకోవడం బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే మీరు అప్పుడే రష్యా వెళ్తారు కాబట్టి మీరు వెళ్ళిన ప్లేసెస్ లో ఎక్కడ మార్కెట్స్ ఉంటాయి, ఎక్కడ ఏమేమి గ్రోసరీస్ దొరుకుతాయి అనేది మీకు తెలియదు. అక్కడికి వెళ్ళిన వెంటనే వండేసుకుని తినాలంటే కష్టం అవుతుంది. అండ్ క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 వరకు క్లాసెస్ ఉంటాయి. మధ్యలో 1 to 2 hours బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ లో హాస్టల్కి వచ్చి వండుకుని తినేసి వెళ్ళేసరికి ఆ టైం అంతా అయిపోద్ది. సో మెస్ తీసుకోవడమే బెటర్ చాయిస్. బట్ అలా అని చెప్పి మెస్ మీదే ఫుల్ గా డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మెస్ కూడా టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 to 9, ఆర్ లంచ్ వచ్చి 12 to 1, అండ్ నైట్ టైం అయితే ఎలాగో మీరు హాస్టల్లోనే ఉంటారు. మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టైమింగ్స్ లో మీ క్లాస్ టైం టేబుల్ ప్రకారం మీరు ఆ టైంలో క్లాసెస్ లో ఉండొచ్చు. మీరు హాస్టల్కి వచ్చేసరికి ఫుడ్ అనేది అయిపోవచ్చు. అలాంటి టైంలో మీకు ఇబ్బంది అవుతుంది. సో ఫుల్ గా డిపెండ్ అవ్వద్దు మెస్ కి. బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మెస్ తీసుకోండి. 75% మీకు హెల్ప్ చేస్తుంది. బట్ 25% మీరు కుక్ చేసుకోవడం బెటర్ నేను అంటాను. అలా క్లాసెస్కి వెళ్ళి వచ్చేసరికి ఫుడ్ మిస్ అయినప్పుడు మ్యాగీ చేసుకోవచ్చు. రష్యాలో మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి. బట్ మ్యాగీ మసాలా అనేది బాగోదు ఆ మసాలా. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీగా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అప్పుడు మ్యాగీ మసాలా ప్యాకెట్స్ తీసుకుని రండి. కంపల్సరీగా తీసుకుని రండి. అవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ప్యాన్ తీసుకురండి అండ్ వుడెన్ స్పూన్ తీసుకుని రండి. ఒకవేళ మీరు టీ లవర్స్ అయితే డైలీ టీ తాగే అలవాటు ఉంటే కనుక టీ కాసుకునే బౌల్ అండ్ టీ పౌడర్ కూడా తీసుకుని రండి. టీ పౌడర్ రష్యాలో ఉంటుంది కానీ అంత ఇండియన్ టేస్ట్ అనేది ఉండదు. సో ఇండియా నుంచే తీసుకుని రండి. లంచ్ టైంలో ఒకవేళ ఫుడ్ మిస్ అయితే మీరు క్లాస్లో ఉన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎగ్ బుజ్జి చేసుకోవచ్చు, లేదా ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు. ఎగ్స్ అక్కడ మార్కెట్లో దొరుకుతాయి. సో వరి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళేటప్పుడు కావాలంటే కారం, గరం మసాలా, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మసాలా కూడా తీసుకుని రండి. ఎక్కువ క్వాంటిటీ కాదు, ఎందుకంటే మీరు డైలీ కుక్ చేసుకోరు కదా, ఎప్పుడో ఒకప్పుడు మిస్ అవ్వచ్చు. మిస్ అయిన దాని గురించి నేను చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నాకైతే ఎవరు చెప్పలేదు అండ్ నేను కూడా అడగలేదు కూడా. మెస్ ఉంటుంది కదా, మెస్ ఫీజు కట్టాము, 1 year వరకు బాగానే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాను. బట్ క్లాసెస్ టైమింగ్స్ ప్రకారం మనకి అప్పుడప్పుడు ఫుడ్ మిస్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో చాలా ఇబ్బంది అయ్యింది. మా ఫ్రెండ్స్ తెచ్చుకోవడం వల్ల నాకు యూజ్ అయింది. నేను మ్యాగీ చేసుకోవడం కానీ, ఎగ్ బుజ్జి చేసుకోవడం, ఆమ్లెట్ చేసుకోవడం, వాళ్ళతో పాటు మేము చేసుకునే వాళ్ళం, లేదా సపరేట్గా చేసుకునే వాళ్ళం. మెస్లో రాజ్మా కర్రీ వండుతారు. మ్యాక్సిమం నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఫుడ్ అనేది వండుతారు. అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ స్టైల్లో వండుతారు. మన సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే మనకు అంత నచ్చదు. రాజ్మా కర్రీ పెడతాను. ఈ కర్రీ వండడం అయితే ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళకనే తెలిసింది. కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. అలాంటి టైంలో ఎగ్ బుజ్జి, ఆమ్లెట్ అలా వేసుకుని తినేదాన్ని. అండ్ పికిల్స్, మెయిన్లీ పికిల్స్ తెచ్చుకోండి. పికిల్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి కర్రీ నచ్చినప్పుడు, లేదా కర్రీ అయిపోయినప్పుడు మెస్లోని అలాంటి పికిల్స్ వేసుకుని తినొచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ ఉంటే మీకు అర్థమైపోద్ది ఎక్కడ ఏ మార్కెట్స్ ఉంటాయి, ఎక్కడ ఏమేమి గ్రోసరీస్ దొరుకుతాయి, ఇవన్నీ తెలిసిపోద్ది ఫస్ట్ ఇయర్లోనే. సో సెకండ్ ఇయర్ నుంచి మీరు కుక్ చేసుకోవచ్చు. మనం వండుకుని తినడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ. ఫస్ట్ ఇయర్ అంతా గమనించి ఎక్కడ ఏమేమి మార్కెట్స్ ఉంటాయి, ఎక్కడ గ్రోసరీస్ దొరుకుతాయి, ఇవన్నీ తెలుసుకొని సెకండ్ ఇయర్ నుంచి మీరే సెల్ఫ్ కుక్ చేసుకోవడం బెటర్ చాయిస్. అండ్ మనకి టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. అండ్ సెల్ఫ్ కుకింగ్ కి మాక్సిమం 5K అవ్వచ్చు అరౌండ్ మంత్లీ. క్లాస్ టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో వండుకోవాలి, ఏం వండుకోవాలి, ఇవన్నీ ఆలోచించాలి. సో అందుకే ఇది ఫస్ట్ ఇయర్ వద్దు అంటున్నాను. ఫస్ట్ ఇయర్ మెస్ తీసుకోవడం బెటర్ చాయిస్. అండ్ సెల్ఫ్ కుక్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు నచ్చింది వండుకుని తినొచ్చు. అండ్ మెయిన్లీ మనకి వండడం కూడా రావాలి. సో ఇది ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం కంపల్సరీ మెస్ తీసుకోండి. అది కంపల్సరీ, మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలా అని మెస్ మీద డిపెండ్ అయ్యి వచ్చేకండి రష్యాకి. మీరు వచ్చే ముందు మ్యాగీ ప్యాకెట్స్, ప్యాన్, వుడెన్ స్పూన్, అండ్ టీ లవర్స్ అయితే టీ పౌడర్, టీ కాసుకునే బౌల్, అండ్ పికిల్స్ మర్చిపోవద్దు, పికిల్స్ తెచ్చుకోండి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి మీరు సెల్ఫ్ కుక్ చేసుకోండి. ఇది బెటర్ చాయిస్. నా నుంచి వచ్చే ప్రతి వీడియో, ప్రతి సెకండ్ మీకు ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్ అయితేనే చెప్తాను.